జై తెలంగాణ. ముందుగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఈ భారతదేశ ప్రజల మీద కక్షగట్టినట్టుగా, పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్న గడిచిన వారం రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. భారతదేశ ప్రజల ఆదాయం పెరగడం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం పగబట్టి ఈ ప్రజలను హింసిస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు పెట్రోల్ ఛార్జీలు, ఒకవైపు నిత్యావసర ధరలు పెంచడంతో పాటు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను ప్రైవేటీకరణ చేసే ఒక పన్నాగానికి తెరలేపినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నది. దీన్ని అసైట్ మానిటైజేషన్ అంటారు, లేదా లీజ్కి ఇచ్చే పద్ధతి అని కూడా అనవచ్చు. అంటే జాతీయ రహదారులు ఇంతకాలము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేవి. ఇక నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాని ద్వారా ప్రజల మీద భారం వేసి ప్రజలను ప్రత్యక్షంగా దోచుకోవడాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడం అని మేము చెప్పదలుచుకున్నాం. ఈ విధానాన్ని తెలంగాణ రక్షణ సేన ఖండిస్తున్నది. పెట్రోల్ ఛార్జీలతోటి ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటినాయి. ఈ సమయంలో ప్రయాణికుల మీద దెబ్బ కొట్టడం అనే ఈ ఆలోచనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ప్రధానంగా 5 అంశాలను చర్చకు పెట్టవచ్చు. 1, ప్రయాణ ఖర్చులు భారీగా పెరుగుతాయి. 2, సామాన్యులపై ఆర్థిక భారాన్ని మోపడం జరుగుతుంది. 3, జవాబుదారితనం ఏమాత్రం ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు. 4, భద్రత నిర్వహణ లోపాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఇక 5వది ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కోల్పోవడం. ఈ 5 అంశాలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు కలిగే నష్టాలు. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు తమ ఖజానాను పెంచుకోవాలని చూస్తున్నది, కానీ ఆ పెంచుకునే ఖజానాను తిరిగి ప్రజలకు ఇవ్వడంలో ఏమాత్రం నిజాయితీ కానీ నిబద్ధత కానీ లేదనే చెప్పాలి. దీనివల్ల ప్రయాణ ఖర్చులు అంటే కేవలం ఈ హైవేల మీద వెళ్ళే వాహనాల ప్రయాణ ఖర్చులుగానే వీటిని పరిగణించకూడదు. ఈ ప్రయాణ ఖర్చుల్లో ఉప్పు, పప్పు, మన నిత్యావసర ధరల రేట్లన్నీ కూడా దీనిలో ముడిపడి ఉంటుంది. కాబట్టి హైవే ఛార్జీలు పెంచడం అనేది, లేకపోతే హైవేలను ప్రైవేటీకరణ చేయడం అనేది ప్రజల మీద పరోక్షంగా మరింత భారాన్ని పెంచినట్టుగానే మనము గుర్తించాలనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. 2, సామాన్యుల మీద పెనుభారం. ఇది సామాన్యుల మీద పెనుభారం. ఉదాహరణకు ఇప్పుడు మొదటి దశగా యాదగిరిగుట్ట నుండి వరంగల్ వరకు 99 కిలోమీటర్ల పైచిలుకుని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నట్టు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రయాణికుడి బస్ ఛార్జీ పెరుగుతుంది, ప్రయాణికుడి పెట్రోల్ ఛార్జీలు పెరుగుతాయి, అదేవిధంగా రవాణా చేసే సరుకుల రేట్లు కూడా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుడి నెలవారీ జీతం పెరగకపోగా సామాన్యుడి నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. మరి దీన్ని ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్నది? ఇట్లా ప్రజల మీద భారాలు వేస్తూ, ప్రజలను అష్టకష్టాలు పెడుతూ, ప్రజలకు అసలు శ్వాస తీసుకోవడానికి వీలు లేనంతగా ఒకవైపు పెట్రోల్ రేట్లు పెంచడం, ఒకవైపు టోల్ ఛార్జీలు పెంచడం, ఇప్పుడు ఉన్న పలంగా ఈ జాతీయ రహదారులను ప్రైవేటీకరణ చేయడం, ఇది ముమ్మాటికి భారతదేశ ప్రజలను వంచడమే. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ హైవేను ఆనుకొని ఉండే గ్రామాలకు ఇది మరింత నష్టాన్ని చేకూర్చే ఆలోచనని మేము చెప్పదలుచుకున్నాం. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే, సరుకులను రవాణా చేయాలనుకుంటే ఖచ్చితంగా టోల్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాక ఆ నిర్వహణ బాధ్యతలు ఎట్లుంటాయో మనకు తెలిసిందే. ఏమాత్రం కూడా పట్టింపు లేని ధోరణి ఉంటుంది, నిర్లక్ష్యం ధోరణి ఉంటుంది.
ప్రజా అవసరాల కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలోనే ఈ సంస్థలు పనిచేస్తాయనేది కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతలు ఎప్పట్లాగే ప్రభుత్వాల చేతిలో ఉండాలి తప్పించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదనేది మేము మా తెలంగాణ రక్షణ సేన పార్టీగా బలంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునేలా కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాం.